షలోం షలోం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము వచనములు 1 నుంచి 17 వరకు. అదోనై, నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరం వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించి వాడెవడును లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. అదోనై, నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణము నేలకు అనగదొరకనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చెయ్యనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. సెలా. అదోనై, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అనుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించున్నావు గదా. జనములు సమాజముగా గూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. అదోనై, జనములకు తీర్పు తీర్చువాడు. అదోనై, నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడెమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. అదోనై, న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన అదోనై నామమును కీర్తించదను. బారుక్ హషేమ్. షలోం షలోం.